ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. చూడండి, కొంతమందికి దేవుని కార్యాలు జరిగితేనే ఆనందంగా ఉంటుంది. దేవుని కార్యాలు జరిగితే దేవుని మందిరానికి ముందే వస్తారు, ప్రార్థనలో ఉంటారు, భక్తిగా ఉంటారు, ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటారు, ఇక ఆనందంగా ఉంటారు, సేవకులతో సంతోషంగా మాట్లాడతారు. తర్వాత ముందుగా దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. కానీ ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగితే, ఏదైనా వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే వాళ్ళలో ఉద్యోగం ఉండదండి. ఎందుకంటే వీళ్ళు దేవుని కార్యాలను బట్టి సంతోషించేవారే కానీ ప్రభువుని బట్టి సంతోషించేవారు కాదు. ప్రభువుని బట్టి సంతోషిస్తే, దేవుని వాక్యాన్ని బట్టి నీవు ఆనందించగలిగితే నిన్ను ఏ పరిస్థితి కూడా కదిలించలేదండి. ఎందుకంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారంట కదలకు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఎటువంటి పరిస్థితి కలిగినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళని ప్రార్థనలోంచి ఏది కూడా కదిలించలేదండి. అందుకనే బండ మీద కట్టబడిన ఇల్లును మనం చూస్తాము, వాక్యంలో ఇసుక మీద కట్టబడిన ఇల్లును కూడా చూస్తాము. ఈ ఇసుక మీద అంటే ఏంది? పునాది ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన సరైన ప్రార్థన ఉండదు, దేవుడు అంటే అంత భక్తిగా ఉండదు. ఏదో దేవుని కార్యం జరిగింది కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాము అని చెప్పి, దేవుడు గొప్ప మేలు మా జీవితంలో చేశాడు కాబట్టి మేము కూడా మందిరానికి వస్తున్నాం, మేము కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, మేము కూడా దేవుని బిడ్డలమే అని అంటారు. ఎప్పుడన్నా ఈ తుఫాన్ లాంటిది ఒక శ్రమ, గొప్ప శోధనో, ఒక ఇబ్బందో, ఇరుకో, ఒక చిన్న కార్యం జరగలేదు, వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి, ఇక వాళ్ళ జీవితంలో దేవునికి ఎంతగానో మరి ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ముందుగా ఘనపరిచేవారుగా ఇక ఉండరు. దేవుణ్ణి ఆలోచన అంతా కూడా పక్కన పెట్టేసి, వెనుక పెట్టేసి, దేవుణ్ణి వెనక్కి నెట్టేసి వీళ్ళు ఇక వీళ్ళ సొంత ఆలోచన కలిగి ముందు నడుస్తూ ఉంటారండి. ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు దాని పాటు గొప్పదంట. ఎందుకు? అది ఓ తుఫాన్ రాగానే కూలిపోయింది, దాని భక్తి జీవితం కూలిపోయింది, ప్రార్థనా జీవితం కూలిపోయింది, గంటలు గంటలు చేసే ప్రార్థనా జీవితం అంతా కూడా కూలిపోయి, ఇప్పుడు ఏదోలే, ఎంత ప్రార్థన చేసినా ఏముందలే, ఎంత భక్తి చేసినా ఏముందలే అంటే దేవుని రాజ్యము గురించి, దేవుని గురించి, దేవునితో సత్సంబంధం కలిగి ప్రభువుకు ప్రార్థన చేయాలి, దేవుడే కదా మనల్ని కాపాడుతుంది, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలి, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేయాలి, ప్రభువును ఘనపరచాలి, నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసం కలిగి ఉండరు వీరు. ఈ బండ మీద కట్టినీళ్ళు ఎలాగుంటుందంటే, గాలి వచ్చినా కదలదు, ఇబ్బంది వచ్చినా కదలదు, తుఫాను వచ్చినా కదిలించలేదు. ఆ భక్తి కదలని భక్తి అండి. వాళ్ళు ఎంతగానో దేవుని యందు భక్తి కలిగి ఏ సమస్య ఉన్నా ప్రార్థన మానరో, సంఘానికి ఎటువంటి పరిస్థితి ఉన్నా పాటలు పాడటం మానరో, ప్రార్థనకు ముందెళ్ళటం మానరో, దేవుని దైవజనులతో దేవుని కార్యాలు జరిగినప్పుడే కాదండి, కార్యాలు జరగకపోయినా కూడా సేవకురాలను ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమిస్తారు. బాధలో అయినా, కష్టంలో, నష్టంలో అయినా వాళ్ళ ప్రేమలో మార్పు రాదండి. వాళ్ళ భక్తి ఉప్పొంగే భక్తి కాదు, వాళ్ళ భక్తి ఒక స్థిరమైన భక్తిగా, దేవునిలో లోతుగా వాక్యం ద్వారా నాటబడిన వారుగా ఉంటారు వీళ్ళు. అందుకని ఎటువంటి తుఫాన్ లాంటి సమస్యలు వారికి వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఒకళ్ళ చేతిలో ధనం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? అటువంటి పరిస్థితి అప్పుడు ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తారు. నా దేవుడు నాకు ఏ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడా, ఎటు నుంచి దేవుడు ఏ విధంగా సందేశం పంపిస్తాడా, ఎలాగా ఇంకా ఉండమంటాడా, లేదా నాలో ఏమైనా లోపం ఉందా, ఈ శ్రమ రావటానికి, శోధన రావటానికి పరిశీలించుకొని తను తాను పరీక్షించుకుంటుంటాడు. ఎక్కడ ఏ విధంగా నేను ఎక్కడన్నా జారిపోయానో, లేకపోతే ఏ విధంగా ఉన్నానో, ప్రార్థనలో ఏమైనా వెనుకబడ్డానో, మనసు ఏమన్నా తప్పిపోయిందని తను తాను సరి చేసుకోవడానికి వాక్యం కొరకు ఎదురు చూస్తారండి.
వీళ్ళు ఎవరంటే భక్తిలో ఇదిగో బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా ఉందో బుద్ధిమంతుని పోలి ఉన్నారంటారు. అలాగనే బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని, ఎందుకంటే పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుతుంటాడంట. హల్లెలూయా. ఈరోజు మన భక్తి ఎలాగుంది? దానియేలు భక్తిలాగా ప్రార్థనాపరుడుగా ఉండి ఆ భక్తి కలిగి ఉంటున్నామా? లేదా చిన్న చిన్న వాటికే ఈ నిత్య జీవానికి కోసం వచ్చిన యవనస్తులు ఏ విధంగా ధనాన్ని విడిచిపెట్టి ఆ ధనాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టమన్నాడో యేసు ప్రభువారు, అతను దుఃఖపడతా వ్యసన పడతా వెళ్ళాడు. ఎందుకంటే ఇతనికి అక్కడ ఉన్న మనసు ధనం మీద ఉంది. దేవుడు అది గమనించి ఆ ధనాన్ని విడిచిపెట్టుకోమని వాళ్ళకి ఇతనికి దుఃఖము వ్యసనము వచ్చిందంట. చూడండి, ఇటువంటి వారు కూడా సంఘంలో ఉండకపోరు. కాబట్టి మన భక్తి ఎలాగుంది? విశ్వాసం కలిగి ఉందా నీ భక్తి? అందుకని యోబు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. శ్రమలు వచ్చినప్పుడు భక్తి కలిగిన వారికి ఏంది? ధైర్యం కలిగి ఉంటారు. ఎందుకు? వాక్యం ఉంది కాబట్టి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ భక్తి ఈరోజు ఎలాగుందో, బండమే కట్టబడిన ఇల్లులాగా ఉన్నావో, లేదా ఇసుక నేల మీద పైన భక్తి కలిగి నచ్చితే చర్చికి వెళ్తారు, లేకపోతే మానేస్తారు. నచ్చితే ప్రార్థనకి వెళ్తారు, లేకపోతే మానేస్తారు. గృహ కూడికలు పెట్టుకోరు, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళరు. కుటుంబంలో ఈ పరిస్థితుల గురించి దైవజనుల దగ్గర పోయి చెప్పుకోరు, ప్రార్థన చేయించుకోరు, సంఘంలోకి వెళ్ళరు, సంఘ ప్రార్థన సహాయం అడగరు. ఇదొక విధానం అండి కొంతమందికి. ఎన్ని సమస్యల్లో నలిగిపోతున్నా ప్రార్థనకి వెళ్ళి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుందామని కానీ, సేవకురాలతో ప్రార్థన చేయించుకుందామని కానీ, సంఘంలోకి వెళ్దామని కానీ, ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఇవేమీ వాళ్ళకు ఉండవండి. సమస్యలు తీరిపోవాలంతే, ఎల్లంగానే పంచులైపోవాలి. అంటే ఒక్కసారిగా వీళ్ళు మందిరంలో అడుగు పెట్టగానే మొత్తం పోవాలన్నమాట. అటువంటి భక్తి కలిగిన వారుగా ఉంటారు కొంతమంది. కాబట్టి అలాంటి భక్తి కాదు, కానీ నీ భక్తిలో నువ్వు విశ్వాసం కలిగి గొప్ప నమ్మకం కలిగి దేవుని యందు ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన భక్తి ఎలాగుండాలి? స్థిరమైన భక్తిగా, బలమైన భక్తిగా మరి దేవునిలో ఉండేవారుగా ఉండాలి. కాబట్టి అద్భుతాలను బట్టి, ఏదో ఆశ్చర్యాలను బట్టి ఉప్పొంగే భక్తి 4 రోజులు చేసే భక్తిలాగా చేయకూడదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని రాజ్యం కొరకు, ప్రభు కొరకు వచ్చిన వ్యక్తివైతే నీ పరిస్థితులు నిన్ను కదిలించలేవు, నీకు వస్తున్న సమస్యలు నిన్ను కదిలించలేవు. కాబట్టి బండమే కట్టబడిన తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఏ విధంగా ఉన్నాడో అలాగ వాక్యం ద్వారా జీవితాన్ని కట్టుకొని స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు నిన్ను ఏది కదిలించలేదు. అంతేకాకుండా ఏ సమస్యను నీ ఎదురుకొచ్చి మళ్ళా ఈ వ్యక్తి ప్రార్థనా జీవితం ఉన్న వ్యక్తి అని ఎప్పుడైతే ఆ సమస్య గమనించిద్దో నీకు ఆ సమస్య ఉండకుండా పోద్ది నీ దగ్గర. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. చర్చి మానుకోకూడదు. చర్చి మానుకొని ఆదివారాలు మానుకొని, ఆదివారాలు దేనికో సమయం ఇచ్చి ఉపవాస ప్రార్థనలో ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసే భక్తి చేసావు అనుకో, నువ్వు ఎప్పటికీ భక్తిలో ఎదగలేవు. ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుని కృప కొరకు ఎవరు కనిపెట్టుకొని ఉంటారో, దేవుని సంతోష పెట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితం దినదినం అభివృద్ధి అవుతూ తాత్కాలికంగా కొద్ది దినాలు సమస్యలుగా ఉన్నా దేవుడు ఖచ్చితంగా వారు చేయబట్టుకొని లేవనెత్తి అరణ్యంలో మీకు త్రోవని చూపే దేవుడు ఆయనే. అరణ్యంలో త్రోవ కలగజేసే దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మన జీవితంలో గొప్ప విశ్వాసం కలిగి ప్రార్థించేవారుగా ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.